కాశ్మీర్ భాగం భారత్ లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు 370 ఆర్టికల్ ని రద్దు చేస్తామనే ఎన్నికలకు పోయింది. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 370 ఆర్టికల్ ని రద్దు చేసింది. ఈ రోజు పెద్ద ఎత్తున పర్యాటకులు రావడం ప్రారంభించిన తర్వాత భారతీయ జనతా పార్టీ 370 ఆర్టికల్ ని రద్దు చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించి ఒక ప్రభుత్వం ఏర్పాటయ్యి ప్రజలందరికీ కూడా డెవలప్మెంట్ అనేటటువంటి ఒక ఆలోచన కలిగించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు కాశ్మీరే కాదు భారతదేశం అంతా కూడా ఈరోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కాశ్మీర్ అభివృద్ధి చెందుతా ఉంటే, కాశ్మీర్ కు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటే చూసి జీర్ణించుకోలేనటువంటి పాకిస్తానీలు ఈరోజు ఈ ఉగ్రవాదుల దాడులను జరిపించి ప్రాంతంలో మళ్ళీ ఎవరు పర్యాటకులు రాకూడదు, ఈ ప్రాంతానికి వస్తే భయపడాలనేటువంటి ఒక భయాన్ని సృష్టించే విధంగా వాళ్ళు చేసినటువంటి దాడి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. దీనికి ఈ యొక్క దాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి, వాళ్ళకి గుణపాఠం చెప్పాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. నరేంద్ర మోదీ గారు కూడా నిన్న బీహార్ లో మాట్లాడుతూ వారి యొక్క ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పినారు, వారిని ఎట్టి పరిస్థితిలో వదలము, వారి వెనుక ఉన్న వాళ్ళని కూడా వదలము, దీని అందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించే వరకు వదిలే ప్రసక్తే లేదు అనేటటువంటి టెర్రరిజం ని అంతం చేసి తీరుతామనేటటువంటి విధంగా మోదీ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఈరోజు భారతీయులందరూ కూడా దాన్ని ఈరోజు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా ఈ దేశం కోసం, దేశంలో మన భద్రత కోసం, మన రక్షణ కోసం, భారతదేశం యొక్క అభివృద్ధి కోసం ఇటువంటి ఉగ్రవాదుల దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తానీలు మూల్యం చెల్లించే రోజు ఎంతో దూరం లేదని చెప్పి తెలియజేస్తాం.